అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, శ్రీదేవి గారు యాక్ట్రెస్. సో శ్రీదేవి గారు యాక్ట్రెస్ తను చనిపోయినప్పుడు తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము తనని మర్డర్ చేశారు అని ఒక కేసు బయటకు వచ్చింది. బట్ నా క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అట్లాంటి ఒక పాయింట్ చూసినప్పుడు అంత హై ప్రొఫైల్ కేసు, ఆఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందని తెలుసు, అలాంటి ఒక క్లెయిమ్ ఉన్న టైంలో అదొక మర్డర్ అయ్యి ఉంటే మాత్రం, డెఫినెట్లీ ప్లాన్ మర్డర్ అయ్యి ఉంటే మాత్రం ఆ క్లెయిమ్ రాదు బయటికి. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాయి? ఇన్సూరెన్స్ కంపెనీస్ ₹1 వాళ్ళ జేబులోంచి తీసే ముందు కొన్ని వందల ఇన్వెస్టిగేషన్స్ చేస్తాయి. రైట్. ఓకే, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ మీ దగ్గర నుంచి మనీ ఇవ్వకూడదని కాదు, బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి. ఇండియన్స్ చాలా స్మార్ట్ కదా, ఇండియన్స్ కదా, ఎక్కడైనా కూడా మనకు అసలు అంటే ఎన్ని రకాల దొంగ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రాంగ్ కేసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెట్టి చేస్తూనే ఉంటారు జనాలు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడు కూడా అన్ని చాలా ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళు కళ్ళు మూసుకొని ఎప్పుడు ₹1 ఇవ్వరు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక బిజినెస్ లో ఉన్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీస్ అలా గట్టిగా ఉంటేనే నిజమైన క్లెయిమ్స్ ఎవరికైతే రావాలో వాళ్ళకి రాగలుగుతారు. ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోతే నిజమైన క్లెయిమ్ వాళ్ళకి డబ్బులు ఎప్పుడు దొరకడం కూడా దొరకదు. వెరీ ట్రూ. జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడుతున్నప్పుడు హీ మెన్షన్ అబౌట్ సంథింగ్, మెడికల్ ఎమర్జెన్సీ వల్ల, అంటే మన లైఫ్ లో ఎప్పుడో ఒకసారి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ చూస్తే ఒక ఇయర్ లో మెడికల్ ఎమర్జెన్సీ వల్ల పావర్టీ లైన్ లోకి దిగిపోవడం, అంటే బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోయే వాళ్ళు అరౌండ్ 6 crores మెంబర్స్ ఉన్నారంట. అంటే అప్పటిదాకా బాగానే ఉన్నారు, బికాస్ ఆఫ్ వన్ సింగిల్ మెడికల్ ఎమర్జెన్సీ ఇటు వెళ్ళిపోయినారంటే ఇట్స్ బికాస్ వాళ్ళ ప్లానింగ్ లేకపోవడం. అదే కనుక మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే, ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే, ఇంతకు మీరు అన్నారు రోడ్ మీద పడిపోయే ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడిపోతుంది. సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి మొత్తం ఇంకేం లేదు అక్కడ. మీరు అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను నా ఫ్యామిలీ నాకు అంత ఇంపార్టెంట్ అనుకుంటే మనం అట్లీస్ట్ ఇది ప్రొటెక్ట్ చేసుకుని ఉండాలి. వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక లేమన్ టర్మ్స్ లో చూసే ఎగ్జాంపుల్, చూసేవాడు ఒక 13-14 years ఏజ్ ఉన్నోడైనా కూడా అర్థం కావాలి అంటే, వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అకార్డింగ్ టు యూ అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? మీకు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒంట్లో బాగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, రైట్, మీకు 5,000 బిల్ రావచ్చు, 50,000 బిల్ రావచ్చు, లేదా 5 lakh rupees బిల్ రావచ్చు. అలా అని చెప్పి మీ దగ్గర ప్రతిసారి ఆ అమౌంట్ పెట్టుకొని ఉంచుకోలేం కదా. రైట్. ప్లస్ అమౌంట్ ఉండకపోవచ్చు కూడా మన దగ్గర చాలా మంది దగ్గర. అదే దాని బదులు మనం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక 5,000 rupees 10,000 rupees కట్టామనుకోండి, మనం ఎప్పుడైతే సిక్ అవుతామో వాళ్ళు మనకు పే చేస్తారు. మనం ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం అంటే ఇదే ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇయర్ సిక్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ సిక్ అయినా కూడా వాళ్ళు మనకు అప్పుడు అమౌంట్ పే చేస్తారు. సో ఎఫెక్టివ్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, చాలా మంది దగ్గర నుంచి ఇలా 5,000 rupees తీసుకొని ఎవరైతే ఈ ఇయర్ హాస్పిటల్ అడ్మిట్ అవబోతున్నారో వాళ్ళకి అమౌంట్ తీసుకెళ్ళిస్తారు. సో మొత్తం అందరి దగ్గర నుంచి రిస్క్ కొంచెం పూల్ చేసుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి అమౌంట్ పంపిస్తున్నారు వాళ్ళు. అంటే ఎక్స్పెక్టింగ్, అంటే అందరూ ఒకటేసారి రిస్క్ అవ్వదు కాబట్టి. మనకి ఇప్పుడు కోవిడ్ లాంటి టైమ్స్ లో అందరూ హాస్పిటలైజ్ అయ్యారు. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్చువల్ గా చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ ఓన్ పాకెట్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చినాయి. కానీ కోవిడ్ వాజ్ నాట్ అలౌడ్ కదా దాంట్లో, ఇన్సూరెన్స్ లో అలౌడ్. కోవిడ్ కూడా ఉండిందా? కొన్ని స్టార్టింగ్ లో కొన్ని కంపెనీస్ ట్రై చేసింది, మేము కవర్ చేయము అట్లా ఇట్లా అని చెప్పి. బట్ మళ్ళీ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వచ్చి లేదు మీరు ఎవరిని కవర్ చేయాల్సిందే, అలాంటి ఆప్షన్స్ ఏం లేవని చెప్పి అది కూడా కవర్ చేయించారు. అవునా? హ్యూజ్ బర్డెన్ అది వాళ్ళ మీద. ఇన్సూరెన్స్ కంపెనీస్ అంతే, మనకు అంతే కదా. ఇప్పుడు మనం ప్రతి ఇయర్ పే చేస్తూ వచ్చాము. నేను ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి కడుతూ వచ్చాను. నాకు ఎప్పుడైతే యూజ్ చేసుకోలేదు, నాకు ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు తీసుకోవడం కోసం, అలాంటి వర్స్ట్ కేస్ సినారియో కోసం మనం ఇన్సూరెన్స్ తీసుకునేది మనం. రైట్. నా కేసులో 2 times యూజ్ చేసుకున్నా, బట్ చాలా రిలీఫ్ అనిపించింది. 2 సార్లు యూజ్ చేసుకున్నందుకు. అంటే ఆ పర్టికులర్ టైంలో టోటల్ వాల్యూ వచ్చేసి నేను కట్టిన దానికంటే ఒక 6 times మోర్ యూజ్ చేసుకుని ఉంటా నాకు తెలిసి. బట్ ఆ 6 times నేను కట్టాలంటే నా దగ్గర ఉండాలి డబ్బులు. అవును, సేమ్ ఇప్పుడు మా ఫాదర్ కూడా అంటే, నేను మా ఫాదర్ కి 2017 నుంచి కడుతూ వస్తున్నా. సో ప్రతి ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 30,000 rupees వస్తుంది. సో ప్రతిసారి ఆయనకి SMS వెళ్తుంది అనమాట, 30,000 కట్టారు. ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనేవాళ్ళు. సో మొన్న 2021-2022లో తన క్యాటరాక్ట్ సర్జరీ అవసరం అయితే చేపించాం. సో ఒక్కొక్క కనికి 70,000. సో 1.4 lakhs మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేశారు. ఇప్పుడు మా నాన్న వచ్చి పర్లేదురా మంచి పని చేసావు నువ్వు అని చెప్పి అన్నారు. అప్పటిదాకా ప్రతిసారి నాకేంటంటే ఒక 2 రోజులు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనడం తప్ప. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనమాట తనకి. రైట్. నా కేసులో 2 times యూజ్ చేసుకున్నా, బట్ చాలా రిలీఫ్ అనిపించింది 2 సార్లు యూజ్ చేసుకున్నందుకు. అంటే ఆ పర్టికులర్ టైంలో టోటల్ వాల్యూ వచ్చేసి నేను కట్టిన దానికంటే ఒక 6 times మోర్ యూజ్ చేసుకుని ఉంటా నాకు తెలిసి. వెన్ యూ యాక్చువల్లీ గో త్రూ ఫ్యూ ఆర్టికల్స్ అబౌట్ ఇన్సూరెన్సెస్, కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారని. లైక్ ఎగ్జాంపుల్ ద లెజెండ్ రొనాల్డో, ఫుట్బాల్ ప్లేయర్, ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన లెగ్స్ మీద తీసుకున్నాడని, సానియా మిర్జా హ్యాండ్స్ మీద తీసుకున్నారని, జెనిఫర్ లోపెస్ ఏమో బొటాక్స్ మీద తీసుకున్నారు. ఈవెన్ మన అమితాబ్ బచ్చన్ కూడా తన వాయిస్ మీద తీసుకున్నారు. నిజమేనా? ఇవన్నీ నిజంగానే ఉంటాయి. మీకు ఈ సెలబ్రిటీస్కి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రికగ్నిషన్ అని కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళ వాయిస్, వాళ్ళ స్కిల్ దాని మీదే. అంటే ఇప్పుడు రొనాల్డోకి తన లెగ్స్ కి ఏమైనా అయితే తను ఇంకా ఫుట్బాల్ ఆడలేడు. రైట్. అంటే నేనేమనుకుంటుంటే వాళ్ళ దగ్గర అంత బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి, మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ICICI లాంటిదో ఏదో ఒక ఇన్సూరెన్స్ వెండర్ ఉంటారు కదా, బ్రాండ్ ఉంటుంది కదా, వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ అటాచ్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక హడావిడి చేస్తారేమో నేను అనుకున్నా. అట్లా కదా, ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా స్కిల్ సెట్ కాబట్టి దానికోసం చేస్తారు.